హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. మీరు ఈరోజు చూస్తున్నటువంటి దేవస్థానం శ్రీ గోకుల తిరుమల శ్రీ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఈ ఆలయ చరిత్ర సుమారు 55 సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడె గ్రామంలో చిట్టి గారు అనే సాధువు ఉండేవారండి. వెంకటేశ్వర స్వామి వారు కలలో సాక్షాత్కరించి జంగారెడ్డి గ్రామానికి ఉత్తర వైపు గల ఏడుకొండలలో ఒక కొండపైన తన పాదాలు వెలుస్తాయని, ఆ వెలిసిన పాదాల చోట తనకు ఆలయం నిర్మించమని వెంకటేశ్వర స్వామి వారు చిట్టి గారికి కలలో కనపడి చెప్పారండి. ఆ విధంగానే చిట్టి గారు అన్వేషించడం జరిగింది. ఆ 7 కొండలలో 6వ కొండ మీద స్వామివారి పాదాలు గుర్తించారండి. స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు. ద్వారకా తిరుమల తర్వాత దేవస్థానం పారిజాతగిరి దేవస్థానం అని చెప్పవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.